బంగారం ధరల్లో ఒక్కసారిగా ఊహించని మార్పు చోటు చేసుకుంది. గత 2 రోజులుగా వరుసగా పడిపోతూ వచ్చిన గోల్డ్ రేట్ ఇవాళ సడన్ గా షాక్ ఇచ్చాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న క్రమంలో బంగారం రేట్లలో ఊహించని మార్పు కనిపించిందని బులియన్ మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో దేశీయంగా పసిడి ధర మళ్లీ 1,00,000 మార్కు దాటేసింది. గత 2 రోజుల్లో ఎంత తగ్గిందో అంతకన్నా ఎక్కువ పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో గిరాకీ పెరగడం సైతం దేశీయం బంగారం రేట్లు పెరిగేందుకు ఒక కారణంగా చెప్పొచ్చు. ముందు మరింత పెరగవచ్చునన్న సంకేతాలున్నాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు క్రితం రోజు భారీగా పెరిగాయి. అయితే ఇవాళ అదే రేటు వద్ద కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. రాత్రికి రాత్రే పసిడి ధరల్లో ఊహించని మార్పు కనిపించింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ ధర తులంపై 1,530 రూపాయల మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర 1,1350 రూపాయల వద్దకు ఎగబాకింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ ధర తులానికి 1,400 రూపాయల మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ ధర 92,900 రూపాయల వద్దకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఓవైపు బంగారం ధర భారీగా పెరిగి షాకిస్తే వెండి ధర మాత్రం ఊరట కల్పించింది. గత 2 రోజుల్లో కిలో వెండి ధర 4,000 రూపాయల మేర తగ్గిన సంగతి తెలిసిందే. ఇవాళ ఏ మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 1,23,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ, కోల్కతా, ముంబై వంటి ప్రాంతాల్లో కిలో వెండి ధర 1,13,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం, వెండి ధరలు ప్రాంతాలని బట్టి మారుతూ ఉంటాయి.